హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఉస్మానియా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నామండి. సో ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఉండే వస్తువులతో చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాము. సో నెయ్యి మనం యాడ్ చేసుకున్న తర్వాత అమూల్య పౌడర్ మనకి పాలపొడి దొరుకుతూ ఉంటుంది కదండి బయట షాప్స్లో. ఆ పాలపొడి మేము 10 రూపీస్ ప్యాకెట్స్ 2 యాడ్ చేసుకున్నామండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా నీట్గా కలిపేసుకోవాలి. చక్కగా ఈ నెయ్యిలో ఏంటంటే పాలపొడి బాగా కరిగిపోవాలండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో చూసారుగా ఫైనల్గా మనకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫైనల్గా అవుట్పుట్ వస్తుందండి. తర్వాత జల్లెడ పెట్టుకొని ఈ బౌల్తో చూసారుగా మైదాపిండి తీసుకోవాలి. 1 కప్పు మైదాపిండి తీసుకొని చక్కగా జల్లించేసుకోవాలి. సో ఏమైనా ఉంటే కనుక మనకి వచ్చేస్తుందండి. సో మైదాపిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అనేది పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకొని 2 స్పూన్లు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలిపేసుకోవాలండి. సో చూసారుగా మేమైతే ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసాము. 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసి, సో ఎంత నెయ్యి వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. నీట్గా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. అలాగే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. సో మొత్తం నీట్గా కలిపేసుకుందామండి. సో కలుపుకున్న తర్వాత చూసారుగా ఇలా చెడితే ఇలా ఉండలా రావాలండి. సో ఇలా ఉండలా వచ్చింది కదా. సో మనకి చక్కగా కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇప్పుడు మిల్క్ వేసుకొని చక్కగా కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఇది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. చక్కగా ఎలా కలుపుకోవాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, చూపించామండి. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా రాకూడదు. సో కొంచెం గట్టిగానే సో చూసారుగా మనకి ఇలా మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలిపినట్లయితే ఈ ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. సో మరీ మెత్తగా కాకుండా చూసారుగా ఈ విధంగా రావాలి మనకి. సో దీన్ని ఏంటంటే 2 సమాన పార్ట్స్లో చేసుకొని ఒకటి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకొకటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పామేసుకోవాలి. కొంచెం థిక్గానే ఉండాలండి. సో ఇవి బిస్కెట్స్ కదా, సో చక్కగా ఇలా పాముకోవాలి. సో ఇలా పాముకున్న తర్వాత సో బిస్కెట్స్ మనకి షేప్ కోసం మేము ఇలా మూత తీసుకున్నామండి, క్యాప్ తీసుకొని. సో ఈ విధంగా ప్రెస్ చేసి మనం కట్ చేసుకోవాలండి బిస్కెట్ షేపు. సో మీకు నచ్చిన షేప్ మీరు కట్ చేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా పెట్టేసి ఇలా తిప్పినట్లయితే మనకి ఈజీగా షేప్స్ అనేది కట్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనకి వచ్చిన వీలైనన్ని బిస్కెట్స్ కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ బిస్కెట్స్ రిమూవ్ చేసేసి మిగతా పిండిని కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో పాముకొని బిస్కెట్స్ చేసుకోవాలండి. సో చూసారుగా ఇక్కడైతే చక్కగా రిమూవ్ అయిపోతుంది కదండి. సో ఈ విధంగానే మొత్తం చక్కగా రిమూవ్ చేసేసుకోవాలి. సో మనకి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో
గీ అప్లై చేసుకొని చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో మనకి గీ అప్లై చేయడం వల్ల మనం బేక్ చేసుకునేటప్పుడు అంటుకుపోకుండా చక్కగా వస్తాయండి. సో మిగతావి కూడా ఈ విధంగానే బిస్కెట్స్ చేసేసుకోవాలి. బిస్కెట్స్ మొత్తం ఇలా ప్లేట్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రీహీట్ చేసుకోవాలండి. సో బేక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మేము ఇక్కడ ఏంటంటే కుక్కర్ పెట్టుకున్నామండి. కుక్కర్లో ఇసుక వేసుకున్నాము. మీరు ఇసుక లేకపోతే ఏమైనా స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా బేక్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఈ ప్లేట్ ఉంది కదండి, ఈ ప్లేట్ని లోపల పెట్టేసుకోవాలి. సో చూసారుగా పక్క కార్నర్స్కి అంటుకోకుండా సో రౌండ్గా మధ్యలోనే ఉండేటట్టుగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే బేక్ అవనివ్వాలండి. 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ అవనివ్వాలండి. సో 15 నిమిషాల లోపు మనకి చక్కగా ఈ బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అవుతాయండి. సో ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో చూసారుగా మనం టర్న్ చేసి చూద్దామండి. చక్కగా మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చాయి, చక్కగా బేక్ అయ్యాయి కదండి. ఇప్పుడు వేరే వైపు కూడా టర్న్ చేసుకొని సో అటువైపు కూడా బేక్ చేసేసుకోవాలండి. సో మొత్తం బిస్కెట్స్ కూడా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బేక్ చేసుకుందామండి. సో చూసారుగా చక్కగా మనకి బేక్ అయ్యాయి కదండి బిస్కెట్స్ అనేవి. సో ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. షిఫ్ట్ చేసుకొని సేమ్ ఈ ప్రాసెస్లోనే సో మిగతా పిండిని కూడా చపాతీ కర్రతో పామేసుకొని సో బిస్కెట్స్లో కట్ చేసేసుకొని సో మళ్ళీ ఇదే ప్లేట్లో పెట్టేసుకొని మనం బేక్ చేసేసుకోవాలండి. సో మేము ఇప్పుడు ఏంటంటే వేరే బిస్కెట్స్ కూడా మేము పెట్టేస్తున్నాము. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. సో మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వల్లే ఫ్రెండ్స్ మేము ఇంతవరకు వచ్చాము. సో మీ అభిమానం వల్లే ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.